So, hi, hello everyone, welcome to my new vlog. We are going for Maramudli hill station. Neenu, Vicky bro and Atesh bhai కనిపిస్తుండ్రు. Hi. ఇంతేదో టైం ఇప్పుడు 10 అవుతుంది. సో 10కి స్టార్ట్ అయినాము. ఫుల్ టైం చేపిస్తున్నాం. సో వీఆర్ అట్ ఫ్యూయల్ స్టేషన్. మరి కాసేపట్లో మన షిఫ్ట్ కార్లో బయలుదేరబోతున్నాం. చూడాలి, ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్తారు. ఎక్స్ప్లోర్ చేశాక తెలుస్తుంది. టైం అయితే 1 అవుతుంది అండ్ జస్ట్ నౌ వీ హ్యాడ్ అవర్ డిన్నర్. మనోడు చికెన్ కర్రీ వచ్చిండు అండ్ మనోడు కాదు, నేను తీసుకొచ్చాను. కారం మాత్రం పొట్టు ఉంది. సో చూసిన కిట్ క్యాట్ మండుతుంది లోపల. మన వాళ్ళు క్లీనింగ్ చేస్తారు. మనం కూర్చొని చిల్లు కావాలి కదా చాక్లెట్లో. కొంచెం ఫీట్ పెట్టు. Dun 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 dun. So we are here. Pushpa in Pushpa Larry Singh है क्या? Larry Singh. Pushpa shoot Larry Singh right out from and Pushpa scene అయితే అసలు క్రేజీ మెంటల్ తెలుసా అసలు. లొకేషన్ మాత్రం మెంటల్ ఉంది అసలు. నువ్వు పోనేడింది కామెందని మొత్తం ఈయన అయితే ఇప్పుడే లోపలికి సెఫిన్ అవుతున్నాం. క్రేజీ 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 అసలు. మా ఏం సెలవు ఉన్నారా వాటర్ చెప్పులు తెగిపోదాం. బాబా ఏమన్నా వెదరు క్రేజీ క్రేజీ అసలు. వర్తు వర్మా వర్తు దా బ్రో నీకే అంటాడు అయితే లేదు. నన్ను నేర్చుకో కడి పక్కొస్తుంది ఇలా ఇంచా 360 ట్రకోన్. ఇంకా అత్తే చెడు వస్తుండు. వానికి టైం పడుతుంది వాడు బండి.
Crazy location. Amazing! Zing zing, it's amazing! So, D1 in Andhra. D1 ఇన్ ఆంధ్రప్రదేశ్. మొత్తానికి మారేడుమల్లి అయితే రీచ్ అయిపోయినాం. సో పుష్ప సీన్ ఒకటి, ఇంకేం చూసాంరా, అదొకటే కదా. ఇప్పుడు బొంగు చికెన్ తింటాం, బొంగు చికెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక వలస వాటర్ ఫాల్. సో అక్కడికి వెళ్ళి లొకేషన్ ఎట్లుందో చూద్దాం. ప్రెషర్ కాలేదు, సడన్ చేయలేదు. లారీ మాట్లాడరా, కెమెరా ఉంటే తెలుసు. టవల్ తడుస్తుంది అయ్యా మీరు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 2, వీఆర్ గోయింగ్ ఫర్ కోనసీమ. ఉంటుంటే కార్ డోర్ వేస్తుంటే సో మీరు చూసుకుంటే అయితే బయట చాలా పని మెట్లో చూసుకోండి, కింద మొత్తం లేకపోతే. అర్తేజ్ బ్రో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఇలా. అదే బ్రో. రండి బ్రో, రండి, తొందరగా వెళ్దాం, ఎండ కొడుతుంది. విలేజ్ టైప్ దీ బ్రో, దీ అటేజ్ మొదలు వెళ్ళి కట్టద్దు. ఊపులు ఆపుతారా? ఆటోలో ఎక్కించున్నా, బండి కూడా ఎక్కుతుంది వాళ్ళకి. తీసి ఊపు నాకుతారండి. పోనీ బ్రో. అరే రూట్ చూస్తున్నా బ్రో, వాళ్ళకి పోయేది. లేకపోతే కార్ ఏమైనా పెడదామా అని. సైడ్కి ఆపి నచ్చుకుంటూ పోవాలి. ఇళ్ళకి వెళ్ళిపోవాలి. లోపలికి లేదురా నాయన, అసలు కొబ్బరి చెట్లు చూసేదే లేదు. కిందికి పెట్టట్టు ఉందా? అక్కడ ఉంది బ్రో, స్టార్టింగ్ లా వండుకోలేదా? లొకేషన్ మాత్రం మెంటల్ మెంటల్ మెంటల్. ఎంత ప్రింట్ ఉంది బ్రో ఇది అసలు. చుట్టుముట్టు కొబ్బరి చెట్లే. క్రేజీ డ్యూట్. ఎరవితోరా ఏ అంత దాగా కాదే, ఏ అదే ఉక్కుందా అన్నావు కదా అలా.
మంచిగా ఉంటుంది. మనోడే డ్రైవింగ్ చేస్తున్నావు. నాకు డ్రైవింగ్ కాదు ఫస్ట్. వీడు బండి కలాకాన్ కండ ఫుడ్ వేసిన ఎట్లుంది చెప్పరా. బుద్ధవాళ్ళు ఉంది. ఇది గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఏమంటే జిమ్కోవాలి డైట్ అంటాడు. స్వీట్లు ఏమో దెంగి తింటాడు. అగో నో వావ్, ఇక్కడ బ్యానర్ యూస్ అయితే క్రేజీ ది ఓజస్ గంభీరా. కారు మనోడు ఎంతో కష్టపడి మ్యాగీ చేస్తారు. ఇక్కడ ఇందాక మంది వీడియో చూసారు కదా, సో బ్రిడ్జ్ కిందనే ఆగిరాం. మ్యాగీ తెచ్చుకుందాం తిందాం అని నిన్న నుంచి అట్లనే ఉండే. సో మొత్తానికి మనోళ్ళు సాహసం చేసి మ్యాగీ అయితే కుక్ చేస్తారు. తిన్న తర్వాత కుంటామో వస్తామో మనకు తెలియదు. ఏం చేస్తారో ఏమో అర్థమే అవుతలేదు ఇద్దరు కలిసి. ఏమో మళ్ళీ ఏమో చేస్తారు, అది నాకు తెలిసే ముడ్డ ఉడిపేస్తారు. మీరు యూట్యూబ్లో ఏం పెట్టలేదు ఇది. సో మొత్తానికి మనోళ్ళు అయితే మ్యాగీ చేసిరు. తిందాం, టేస్ట్ ఎట్లుందో. సురసుర కాలుతుంది తిందామంటే. స్పూన్ ఒకటి ఎట్లుంది బ్రో టేస్ట్ చెప్పు. మనోనికి అయితే నచ్చింది. సో ఇది జర కష్టం ఉంది. ఇది కాలే ఇంకా మెంటల్ ఉంది. బ్రిడ్జ్ మన హనుమాన్ది విగ్రహం వచ్చి ఇక్కడే ఉంది. బాబా ఏమన్నా కాల్ వస్తుంది అసలు. బోటింగ్ అయితే అయిపోయింది. అమ్మ గుండు బోటింగ్ అయితే చేసినాం. లిటరల్లీ బ్రిడ్జ్ దగ్గర, ఏం బ్రిడ్జ్ బ్రో ఇది, యానం బ్రిడ్జ్ దగ్గర చేసినాం. ఎక్స్పీరియన్స్ అయితే నార్మల్. ఫస్ట్ అయితే భయమైంది అసలు. మనకైతే పడిపోయిందంట. నీకు బ్రో ఫస్ట్ ఎక్కినప్పుడు ఏమైంది కానీ, బట్ సెకండ్ టైం ఇట్ వాజ్ నథింగ్. ఓకే, బట్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫోటోస్. జస్ట్ ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇట్లా ఇక్కడ ఒకటి ఏంది, ఇది ఏం ఊరు బ్రో? ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని సీతారామరాజు రోడ్, ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని కిందికి వచ్చిరంటే ఆ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ బోటింగ్ చేయొచ్చు మీరు కూడా. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో వీఆర్ లివింగ్ యానం. ఇక్కడైతే చిల్ అయిపోయినాం మొత్తం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం. సో వెళ్ళి తిని రివ్యూ చెప్తాం. వెయిట్ చేయండి. గోయింగ్ ఫర్ కోనసీమ. సో
పొద్దున్నే లేచి మంచిగా గుడికి వెళ్ళి యానం అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాం. సో మీరు చూసుకోవచ్చు బ్రిడ్జ్ అయితే ఇప్పుడే క్రాస్ చేస్తున్నాం. మనసీమ వెళ్ళి అక్కడ పేరుపాలెం బీచ్ దగ్గరికి వెళ్ళి బొండం బాబాయ్ బిర్యానీ అంట మన వాళ్ళు చెప్పిరు. సో అది టేస్ట్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో రివ్యూలు మాత్రం సూపర్ ఉంది అది ఇది అందరు. సో నాకైతే ఇక్కడ అంత వర్త్ ఏం అనిపించట్లేదు. సో అడ్డవాళ్ళు ఏం తినకుండా మీరే కుక్ చేసుకొని మ్యాగీ తెచ్చుకొని బెస్ట్ అది మనలాగా మా అమ్మలాగా ఆడిపోయి బిర్యానీ తిని టేస్ట్ చేస్తాం ఎట్లుంది. యా డన్ బ్రో. సీ యూ సూన్ బాయ్. సో డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. సో హోటల్ బొండం బాబాయ్ బిర్యానీ అంట. సో పార్కింగ్లో కూర్చున్నాం ఇదే అనమాట. సో పార్కింగ్ అయితే బాగానే ఉంది. అక్కడికి వెళ్ళి బిర్యానీ తిని చూద్దాం ఎట్లుంటుందో. అయ్యప్ప బ్రో 20 minutes వెయిటింగ్ అన్నారు, చూద్దాం. మినిట్స్గా మనం వెయిట్ చేసినాం. బిర్యానీ అయితే వచ్చింది. టేస్ట్ చేద్దాం. మధ్య నిమిషాలు పడుతూ సూపర్ ఉంది బిర్యానీ. అంకుల్ బోర్లు ఉంటాయి ఇక్కడ. అంకుల్ పంప్ సెట్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ స్నానం చేయడానికి? తీసుకుంటేనే కానీ మమ్మల్ని తీసుకోవద్దాం ఎట్ల బండ్లా? Outfit of the day. We are at Vijayawada OA room. మన బ్యాచ్ ఏం చేసిరంటే తిరుపతికి తీసుకున్నారు. ఒక్క రూమ్ 15,000. అమ్మ రేట్లు చూసి అసలు మెంటల్ అయిపోయినాం. ఒక్కొక్కరం ఏమైనా ఉంటే టెంట్ క్యాములు తెచ్చుకోండి, బీచ్లో మంచిగా నీట్గా టెంట్ వేసుకొని మ్యాగీ వేసుకొని సిట్టింగ్ వేసుకొని చిల్ కావచ్చు. ముందే ప్రిపేర్ అయ్యి రండి. సో మా ఎదవలకి ఇట్లాంటివి ఏం తెలియదు.
అట్లా పొట్ట పెంచుతారు గుద్దవాళ్ళు తాగి. ముందే మీరు ఈ టెంట్ క్యాంపులు అలాంటివన్నీ తెచ్చుకొని జాగ్రత్తగా పడండి. సో నైట్కి విజయవాడ వచ్చేసాం. సో ఇలా మనకు తెలిసిన ఒకళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోడి పందాల్లో డబ్బులు మింగించుకోవాలి, లేకపోతే సంపాదించాలి. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది. బ్రో హాయ్. హాయ్ బ్రో. టేస్ట్ ఎట్లా తినలే ఇంకా నేను తిని ఎంగించుకో. ఓకే వీళ్ళందరికీ సిగరెట్ ఏమైంది